నువ్వంటే కూడా నాకు ఇష్టమే బుడ్డోడా, కానీ మనం ఎప్పుడు చేస్తామో తెలియదు. చచ్చిపోయేలోపు మాత్రం మన పేరు చరిత్రలో నిలిచిపోవాలంతే. అరే జాగు జాగు అంటే జాగు మన ఇద్దరికి కలిసి సాగు పెట్టి వేయండి రా. మైక్, మీరు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ఇలాంటివి ఎన్నో చూసాను. ఏమైందిరా ఆప్నేవు? అరే ఇజ్జత్ పోవటే మనను శిల్పకాయలు కావాలి పెడితే ఎవరో వచ్చి శిల్పకాయలు తెంపుకోవటే. నువ్వు ఇట్లా చెప్పింది నిజమేరా? అరే ఎవడు వచ్చినా సరే దొరికితే మాత్రం ఇచ్చిపెట్టదు, దండు చేయాల్సిందే. ఏమున్నా కదా నువ్వు దిక్కు నేను ఒక దిక్కు పంపా. నువ్వు ఉండరు నేను ఉండరు, కానీ తెంపుకోవడం మాత్రం రోజు తెంపుకోవద్దునే ఊరు. గట్లెందుకన్నావు? ఈరోజు ఎవరైనా దొరకబడదాంతి. ఏమో గట్లే అంటున్నావు, ఆ చెట్టు కింద పోయి అంటున్నావు. రోజు నేనే ఎదురు అవుతుంది. ఈరోజు వండుకొని రా, గట్లెందుకన్నావు? పోదాంపా. సరే బా, నువ్వు వంట పో, మరి మళ్ళీ నన్నే తింటావు. జాక్, నువ్వు నాకు చాలా టెన్షన్ పెడుతున్నావు. లైఫ్లో టెన్షన్ పడకపోతే ఇలా బుడ్డోడా, టెన్షన్ పడాలి. లైఫ్లో బాధ ఉండాలి, బాధతో పాటు సంతోషము ఉండాలి. అప్పుడే మనం సంతోషంగా జీవిస్తాం బుడ్డోడా. ఏం సంతోషమో ఏం బాధనో నన్ను చంపేటట్టున్నావుగా జాక్. చచ్చిపో బుడ్డోడా. ఒకసారి చచ్చిపోతే ఏమవుతుంది? బతుకున్న వాళ్ళు పేరు మాత్రమే సంపాదిస్తారు, చచ్చిపోయిన వాళ్ళు పేరు సంపాదించుకొని పోతారు. అదొక్కటి గుర్తుపెట్టుకో. నన్ను చూడు బుడ్డోడా, నేను చావుకు భయపడా. నీ లెక్క నేను భయపడితే నేను కూడా ఎప్పుడో చనిపోదు. ఇప్పుడు చావు బతుకుల గురించి ఎందుకు జాక్? ఇప్పుడు జరగబోయేది ఏందో చెప్పు. జరిగేది జరగబోయేది నాకు తెలియదు బుడ్డోడా. ముందేం జరుగుతుందో చేసుకుంటూ పోవాలి అంతే. జాక్, ఎందుకు అలా మాట్లాడతావు? నీకు ప్రాణాల మీద భయం లేదా? నా ప్రాణాలంటే నాకు కూడా భయమే బుడ్డోడా, కానీ ఏం చేస్తాం, అందరికి నాలాంటి ఒకడు ఉన్నది తెలియాలి కదా. కానీ నేను మంచి వాళ్ళకి జాక్, చెడ్డ వాళ్ళకి మాత్రం జాక్ స్పారో. ఏంటో జాక్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నువ్వు నా పక్కన ఉంటే నాకు చాలా ధైర్యం ఉంటుంది. నువ్వంటే కూడా నాకు ఇష్టమే బుడ్డోడా, కానీ మనం ఎప్పుడు చేస్తామో తెలియదు. చచ్చిపోయేలోపు మాత్రం మన పేరు చరిత్రలో నిలిచిపోవాలంతే. జాక్, ఐ లవ్ యూ జాక్. ఐ లవ్ యూ టూ బుడ్డోడా. జాక్, మనం మాటలలో పడి శిల్పకాయలు తెంపుడు మర్చిపోయాం. అరే అవును కదా, పక్కూరులో మనల్ని ఉరికించుకుంటూ కొట్టారని ఇక్కడికి వచ్చి మాటలలో పడ్డాం. అసలు శిల్పకాయలే తెంపలేదు. పదే జాక్, తొందరగా తెంపుకొని వెళ్దాం, లేకపోతే బేరగాలు వెళ్ళిపోతారు. అరే అవును కదా, మనకు తాగడానికి డబ్బులున్నాయి, తొందరగా వెళ్ళి తెంపుదాం పదా. పదే జాక్, తొందరగా వెళ్దాం పదా, మనం ఆపే వాళ్ళే లేరు. అడుగు వెళ్దాం పదా బుడ్డోడా. బుడ్డోడా, నువ్వు ఆ చెట్టుకు చూడు, నేను ఈ చెట్టుకు చూస్తా. సరే జాక్. ఈ కాయలేంటో నన్ను చంపుకు తింటున్నాయి, నాకు మస్తు దూపు అవుతుంది. ఒక్కటి తాగుతూనే సెట్ అవుతుంది. తొందరగా పోయి అమ్ముకోవాలి కాయలు. ఈ జాక్ నన్ను చంపేటట్టుండు, పచ్చి మంచినీళ్ళు ఊతిత్తలేడు. ఇలా కాదు, నేను జాక్ లెక్క సపరేట్గా పేరు సంపాదించుకోవాలి.
ఒక్కసారి చెప్పు మనం ఏంటో. హే నువ్వు చెప్పేది వాడు చెప్పేది ఇద్దరిని కట్టేసి తీసుకొని పోతా. ఇక్కడ మేమేంటో చెప్తా. జాక్ నువ్వు మా ఊళ్ళోకి వచ్చినట్టు చాలా సంతోషంగా ఉంది. అదేంట్రా, నేను ఎక్కడికైనా వస్తా, ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటా. అవునా, అంత పెద్దోడా? సరేపా, నువ్వు అన్నట్టే చేద్దాం. జాక్ నువ్వు అన్నట్టే చెప్పేసా, కానీ ఒక చిన్న మైనస్ ఉంది. ఏంటా మైనస్? మా ఊర్లోకి వెళ్ళి కాయలు వెళ్ళొద్దు, ఇక్కడ కాల్చుకుందాం అన్నాడు మీ వాడు. జాక్ ఈ ఒక్కసారికి ఇలాగే కానిగా పక్కూరులో చూసుకుందాం. సరే బుడ్డోడా, నువ్వు అన్నట్టు నేనెందుకు కాదనాలి. సరే వెళ్దాం పదండి. కానీ ఒక కండిషన్ ఉంది జాక్, మా వాళ్ళు రాకముందుకే కాల్చుకొని తినేసి వెళ్ళాలి. సరే ఇప్పుడు మీ ఆట నడుస్తుంది, నడవండి వెళ్దాం. నువ్వు ఎట్లా అంటే అట్లే చేద్దాం పద. సరే బుడ్డోడా వెళ్దాం పద. అరే నువ్వు అన్నట్టే జాక్ చాలా పెద్దవాడురా, పద వెళ్దాం. బుడ్డోడా నువ్వేం టెన్షన్ పడకు, నేను అన్ని ప్లాన్ వేసా. నువ్వు సైలెంట్గా ఉండు, నా వెనకరా అంతే. జాక్ నీ గురించి నాకు తెలియదా? నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినావు అన్నీ నాకు తెలుసు. జాక్ తొందరగా కట్టెలు తెచ్చిపెట్టండి, మా వాళ్ళు వచ్చే టైం అయింది. ఈ చుట్టుపక్కల మొత్తం మా వాళ్ళే ఉంటారు. మైక్, మీరు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ఇలాంటివి ఎన్నో చూసాను. జాక్ నువ్వు ఎన్నో ఊర్లను చూసుంటావు, కానీ మా ఊరు మనుషులు నువ్వు ఎప్పుడు చూసుండవు. ప్రతి ఊర్లో మనుషులకు అవసరాలకు సహాయం చేస్తారు, కానీ మా ఊర్లో పైసలు ఉంటేనే సహాయం చేస్తారు. బుడ్డోడా మన గురించి ఇంకా అర్థం కావట్లేదు. ఈ ఊళ్ళో ఒకసారి అడుగు పెట్టాలి, మటుమాయం చేయాలి. సరే జాక్, అదంతా తర్వాత, తొందరగా కట్టెలు తెద్దాం పండి. సరే బుడ్డోడా తెద్దాం. మైక్ మేము కట్టెలు తెస్తాం, మీరు ఇక్కడే ఉండండి. వాళ్ళు ఎందుకు అంత కష్టపడుతున్నారో నాకు ఇంకా అర్థం కావట్లేదు. అది ఎలాగో కొట్టేసేవాడిని. ఈ జాక్ ఒక్కసారి ఫిక్స్ అయిందంటే నా మాట నేనే వినను. జాక్ అక్కడేం చేస్తున్నావు? మీరు కాలుస్తారా అలాగే కూర్చుంటారా సైలెంట్? మీరు కానివ్వండి, నేను మళ్ళీ వస్తా. అరే ఎన్ని గీకినా అంటుకోవట్లేదు. మా జాక్ ఏమాత్రం వేసిండో ఏమో. అరే శిల్పకాయలు అయినాయా, తిందాం. అరే ఇంకా అరే నాకు దూపు అవుతుందిరా. అరే నీకే కాదురా, నాకిలా దూపు అవుతుంది. మీకు దూపవుతుందా? బుడ్డోడా వీళ్ళు ఇంత అమాయకులు ఉన్నారంటే అసలు అర్థమే కావట్లేదు. ఏది పడితే అది ఇస్తే తింటున్నారు. తొందరగా అది పెట్టేసి బేరగాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే జాక్. పదరా బుడ్డోడా, వాళ్ళు వెయిట్ చేస్తుండొచ్చు మన కోసం.
చిరుపక్కలేవి అయ్యా జాగిట్లో వాళ్ళు ఇద్దరేరి అయ్యా వీడు అన్నాడేంది అరే లేవురా లేవురా వాళ్ళిద్దరు మనం మోసం చేసి వెళ్ళిపోయారా అరే లేవురా ఏమైందిరా? అరే జాగు జాగు అంటే జాగు మన ఇద్దరికి కలిసి షాక్ పెట్టి వేయండిరా షాక్ పెట్టి వేయండిరా అరే ఇప్పటికైనా గుర్తుపెట్టుకోరా ఎవరిని నమ్మొద్దు కొత్తగా వచ్చిన వారిని పద వెళ్దాం పద ఊర్లోకి చూసావా బుడ్డోడా వాళ్ళని ఎలా బోల్తా కొట్టించానో ఈ జాగ్తో పెట్టుకుంటే అలా ఉంటుంది. జాగ్ నువ్వేం చేసినా ఓకే మనం అసలైందే మర్చిపోయినాం బుడ్డోడా. వాళ్ళ గురించి మర్చిపోయి మనం చాలా పెద్ద తప్పు చేసినాం. వాళ్ళకి యమును నేనే పద వెళ్దాం.